నా పేరు పడాల రఘు. నేను రాష్ట్రీయ హిందూ చైతన్య అధ్యక్షుడిగాను మరియు సమరస సేవా ఫౌండేషన్ కాకినాడ జిల్లాకి ధర్మ ప్రచారకగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవాలయాల్లో జరిగే దోపిడీని చూసుకున్నట్టయితే మరి వాళ్ళకి దేవుడు అంటే భయం లేదా లేకపోతే భక్తి లేదా అన్న విషయానికి వస్తే ఈరోజు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది హిందూ వ్యతిరేకులు ఉంటున్నారు. వారంతా కూడా అన్య మతస్థులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే వారి మనసులో ఉన్నటువంటి మతం వేరు, వారి మనసులో ఉన్నటువంటి దేవుడు వేరు. అక్కడ పనిచేసినప్పుడు వారికి భగవంతుడు కనిపించడు. వారి దృష్టిలో ఉన్నది ఏరే దేవుడు కనుక అతను దేవుడిగా భావించకుండా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి భక్తి లేకుండా కూడా అక్కడ చోరీ జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హిందువులు కానీ తీసుకోవాల్సిన ప్రధాన చర్య ఏంటంటే ఈ దేవాలయాల్లో అన్యమతస్థులు లేకుండా మరి చర్యలు చేపట్టాలి. అలాగే ఎవరైతే విదేశీ మతాన్ని ఆచరిస్తూ మరి దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కొరడా చూపించాలి. దేశంలో అనేక ప్రధాన ఆలయాల్లో ఈ చోరీ చేయడానికి ప్రధాన కారణం వాళ్ళకి హిందూ ధర్మం పట్ల కానీ హిందుత్వం మీద కానీ ఎటువంటి అవగాహన లేదు. ఈరోజు మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంది. దేవుడు అంటే మనసులో ఉంటాడు. ఆ మనసులో ఉన్న భగవంతుని మన విగ్రహ రూపంలో దర్శించుకుంటాం. మనసులో ఉన్న భగవంతుడు మనం ఏం పని చేసినా దొంగతనం చేశామా లేదంటే ఏదైనా తప్పుడు పని చేశామా అనేది భగవంతుడు చూస్తూనే ఉంటాడు. అది కర్మ తప్పకుండా వాళ్ళు అనిపిస్తారు. ఆ కర్మ అన్నది వారు తెలియకపోవడం వల్ల అక్కడ భగవంతుడు లేడు, ఏదో విగ్రహం ఉంది కదా, ఇదేదో దేవాలయం కాదు, మనం ఏదో దేవుడిని నమ్ముతున్నాం కదా, అందుకనేసి ఇక్కడ చోరీ చేయొచ్చు, మనకి ఎటువంటి నష్టం జరగనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆ కర్మను మీరు అనిపిస్తారు. దానికి దుష్పరిణామాలు మీరు ఏదైతే చేస్తున్నారో వాటి ఫలితం తప్పకుండా అనిపిస్తారని ఈ సందర్భంగా హెచ్చరి